హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈస్ట్ గోదావరి జిల్లా సీతానగరం మండలం కోనవరం గ్రామంలో ఉన్నాం. మనతో పాటు శుంకర శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారికి మనం కిసాన్ చాయిస్ KC999 చాప్ కటర్ అయితే డెలివరీ చేసాం. ఈ మిషన్ యొక్క డెమో కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు వారిని అడిగి ఈ మిషన్ యొక్క ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీకు మొత్తం ఎన్ని శాలరీలు ఉన్నాయండి? 15 దాకా ఉన్నాయి సార్. కౌస్ అయితే బఫెలోస్ అయితే 15 దాకా ఉన్నాయి. మొత్తం 15 15 శాలరీలు ఉన్నాయి సార్. వీటికి పశుగ్రాసాలు ఏమేమి ఇచ్చేవాళ్ళు? మామూలుగా మొక్కజొన్న చొప్ప, సూపర్ నాపియర్, మామూలు కనుము ఇచ్చేవాళ్ళం సార్. ఓకే, ఎలా పెట్టేవాళ్ళండి? మామూలుగా పెట్టేవాళ్ళం సార్. అది మిషన్ ఓల్డ్ మిషన్ ఉన్నది, దాని ద్వారా పెట్టేవాళ్ళం. అది టైం టేకింగ్ తీసుకుంటుందని ఉద్దేశంతో ఆన్లైన్ సెర్చ్ చేయడం, మీది కొంచెం ప్రోడక్ట్ బెటర్ గా ఉందని ఆన్లైన్ లో చూసి మీరు తీసుకున్నారు. ఆన్లైన్ లో తీసుకుని ఫార్మర్ ఫీడ్బ్యాక్ చూసి తీసుకున్నాం సార్. ఓకే ఓకే. ఇంతకుముందు మీరు డైరెక్ట్ గా పెట్టేవాళ్ళు కదా, ఏమన్నా కాండాలు కానీ వేస్ట్? అది చాలా 60% వదిలేసి సార్, ఇది 40% తినేవి సార్. పోషకాలు అయితే అండివి కాదు, కాండంలో ఉండేవి. ఆ కాండం అయితే తినేది కాదండి, తినేది కాదు, ఓన్లీ ఆకు మాత్రమే తినేదని, మిగతా కాండం అంతా వదిలేసేదండి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మిషన్ మీరు చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా స్పీడ్ ఉందండి. టైం చాలా లెస్ అవుతుందండి. ఓకే ఓకే. తక్కువ సమయంలో మనకి కావాల్సిన అవుట్పుట్ వస్తుందండి. ఓకే ఓకే. మీకు ఓవరాల్ గా ఎలా అనిపించింది? చాలా బెటర్ గా ఉంది సార్. నేనైతే వీడియోలో ఏదైతే చూసానో లైవ్ లో కూడా అదే ఫీడ్బ్యాక్ ఉంది సార్. నేనైతే లైవ్ లో అదే ఉంది సార్. నాకైతే మీరు ఇంకా ఈ డైరీ ఫామ్ కాకుండా ఇంకేమైనా వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం ఉంది సార్. నాకు ఇది అగ్రికల్చర్ లో జాబ్ కూడా చేస్తాను సార్. ఓకే, మీరు జాబ్ చేస్తున్నారు? జాబ్ చేస్తాను. ఓకే, అంటే వ్యవసాయం ఏం చేయట్లేదు? వ్యవసాయం ఉంది, వ్యవసాయం కూడా చేస్తున్నారు. వ్యవసాయం ఉంది సార్. ఏమేమి పంటలు సాగు చేస్తున్నారండి? మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఇప్పుడు పొగాకు ఉంది సార్, టొబాకో. మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? 10 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 10 ఎకరాలు మీరు వ్యవసాయం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా శ్రీనివాసరావు గారి ఫీడ్బ్యాక్. మరి వీరైతే ఇంతకుముందు మరి డైరెక్ట్గా పశుగ్రాసం అయితే పశువులకైతే ఇచ్చేవాళ్ళు. అది చాలా వరకు మరి వృధా అయ్యేది అంటున్నారు. ఆ పశుగ్రాసం కాండం వదిలేసి ఆకులు మాత్రమే తినేదని చెప్తున్నారు. సో దానివల్ల ఎక్కువ పోషకాలు అందేవి కావు. ఈ మిషన్తో అయితే మరి పశుగ్రాసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడితే చక్కగా తింటదనే ఉద్దేశంతో ఈ మిషన్ని కొనుగోలు చేశారు. ఈ మిషన్ యూట్యూబ్లో చూసి మనకు కాల్ చేయడం జరిగింది. సో మేమైతే డైరెక్ట్గా వారికి తీసుకొచ్చి డెలివరీ చేసాం. ఇంకా మరి శ్రీనివాసరావు గారు అయితే మరి వ్యవసాయం కూడా చేసేవాళ్ళు. మరి 10 ఎకరాలు దాదాపుగా మరి అనేక పంటలు అయితే సాగు చేస్తున్నారని ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. మరి ముఖ్యంగా మనం ఈ చాప్ కటర్ యొక్క స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇది 3 HP సింగిల్ ఫేస్ మోటార్తో 4 బ్లేడ్ మోడల్ అంటారు. హెవీ మోడలు. ఇది గంటకు వచ్చేప్పటికల్లా 1500 నుంచి 2000 kg వరకు కట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ పళ్ళ చక్రాలు కూడా చూసుకున్నట్లయితే చాలా హెవీ మోడల్గా ఉంటాయి. హెవీ పళ్ళ చక్రాలు అయితే దీనికి రావటం జరుగుతుంది. ఇంకా ఈ మిషన్ యొక్క RPM మనం చూసుకున్నట్లయితే 2800 RPM అయితే దీనికి రావడం జరుగుతుంది. దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో హెవీ మోడల్ చాప్ కటర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అనేక రకాల పశుగ్రాసాలు కూడా మనం కట్ చేసుకునే అవకాశం ఉంది. సూపర్ నైపర్ కానీ, జొన్న, చొప్ప, ఇలా అనేక రకాల పశుగ్రాసాలు అయితే కట్ చేసుకోవచ్చు. మరి మీలో కూడా ఎవరికన్నా కానీ ఈ మిషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసినట్లయితే డైరెక్ట్గా మీ ఫీల్డ్కే డెలివరీ చేయడం జరుగుతుంది. అదే దగ్గరలో మా డీలర్స్ అందుబాటులో ఉంటే మా డీలర్స్ ద్వారా కూడా మీకు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.